హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి కొబ్బరితో బర్ఫీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ఈ కప్పు కొలత తీసుకున్నానండి. ఈ కప్పుతో 3 కప్పుల కొబ్బరి ముక్కలండి, పచ్చి కొబ్బరి. ఆ వెనకాతలు ఉన్న ఈ బ్రౌన్ కలర్ అంతా చాక్తో చెక్కేసుకున్నామండి. ఇది మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఈ కొబ్బరి బర్ఫీలకి కావాల్సిన పాలు 2 ప్యాకెట్లు అండి. అంటే ఇవి 1/2 లీటర్ కదా, 1 లీటర్ పాలు కావాలండి. ఈ 1 లీటర్ పాలు దలసరిగా ఉన్న పెనంలోకి వేసుకోవాలి. ఈ ప్యాకెట్లో సగం పాలు వేస్తున్నానండి, సగం ఉంచుతున్నాను. అంటే కొబ్బరి మిక్సీ పట్టినప్పుడు మెత్తగా చేయాలి కాబట్టి అందుకని పాలు సైడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరిలోకి ఈ పాలు వేసుకుంటున్నానండి. మెత్తగా అవ్వాలి, లేదంటే ఇలాగ పాలు వేయకుండా చేస్తే అక్కడక్కడ ఉండిపోతాయి మెత్తగా అవ్వకుండా. అస్సలు వాటర్ అనేది వాడుకోకూడదు ఇందులోకి. ఈ పాలను స్టవ్ మీద పెట్టుకున్నామండి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టాను, దగ్గరుండి కలుపుకోవాలి. మెత్తగా చేసి పెట్టుకున్నానండి పచ్చి కొబ్బరిని. పాలు వేసుకొని ఈ పచ్చి కొబ్బరి ముద్దను తీసుకొని ఆ పాలల్లో వేసుకుందాం. పచ్చి కొబ్బరి అంతా ఇందులోకి వేసుకుంటున్నానండి. కొబ్బరి వేసుకున్నాక పాలల్లో ఇలాగ కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. అప్పుడు ఈ కొబ్బరి అనేది స్మూత్గా అయిపోతుంది. పాలు అనేవి కొంచెం తగ్గినాయండి, దగ్గరగా ఉడుకుతుంది. ఇలాంటప్పుడు ఉడుకుతున్నప్పుడు పైకి తుల్లుతుంది అనమాట. తుల్లేటప్పుడు కొంచెం మనం దూరంగా ఉండడం మంచిది. దూరంగా ఉంటూ కలుపుకుంటే మంచిది, ఒంటి మీద పడకుండా ఉంటుంది. ఇది ఇలాగ కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది. ఈ విధంగా దగ్గర పడిందండి కొబ్బరి. ఇందులో ఇప్పుడు మనం ఫ్రెష్ మేగడ ఉంది కదా, పాలు మీద తీసిన మేగడ, అది నేను కొంచెం మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా అవడం కోసం. దీన్ని ఇందులోకి వేసుకుంటున్నాను. వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతున్నానండి. మీకు పాలు మీగడ లేదంటే పాల పౌడర్ దొరుకుతుందండి, అది 1/2 కప్ వేసుకోవచ్చు మీగడ దొరకలేదంటే. ఇందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది అవసరం లేదండి, ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది. మనం వేసుకునే మీగడలో కూడా కాస్తంత నెయ్యి ఉంటుంది. అందుకని మనం పాలు కొబ్బరితోనే మీగడతోనే చేసుకోవచ్చు. ఇది కొంచెం దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు నేను ఇందులోకి పంచదార ఇదే కప్పుతో వేసుకుంటున్నాను. 1 కప్పు షుగర్ తీసుకున్నాక ఇంకో కప్పు కూడా దానికి సరిపోతుంది. ఇలా 2 కప్పుల వరకు మనం షుగర్ అనేది తీసుకోవాలి. అది అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్. ఇప్పుడు ఈ పంచదార వేసిన తర్వాత కాస్త పలచబడుతుంది. పంచదార కరుగుతున్న కొద్ది పలచబడుతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి. మీకు కావాలంటే యాలకుల పొడి కొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఇందులో కొబ్బరి ఫ్లేవర్ అనేది ఉంటుంది, ఆ స్మెల్లే సరిపోతుంది. నేనైతే ఏం వేసుకోవట్లేదు ఇంకా స్మెల్ కోసం. ఈ విధంగా దగ్గరికి అయిపోవాలండి. దగ్గరికి అయిపోతే కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకొని కొద్దిగా తీసుకొని ఇంకొంచెం అవ్వాలి. ఒకసారి చూద్దామండి. ఇలా చేతికి అందుకోవట్లేదు కాబట్టి రెడీ అయిపోయిందండి.
చేతికి అంటుకోకుండా వస్తే రెడీ అయిపోయినట్లు. బటర్ పేపర్ ఉంటే ఈ విధంగా వేసుకోవాలండి. లేదంటే వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీని మీదకి తీసుకోవాలి. ఈ వేసుకున్న దాన్ని ఒకే విధంగా సమానంగా ఆయిల్ రాసుకొని చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ చాక్ కొంచెం ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా చాక్తో కట్ చేసుకున్నాక నేను డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా సర్దుకున్నాను. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఒకటి కానీ తీసుకుంటే మిగతావన్నీ ఈజీగా ఊడొచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉందన్నమాట, హెల్దీ కూడా. మీ ఇష్టం అండి. ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని బాక్స్లోకి సర్దుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలాగే ప్లేట్లో ఉంచేసుకున్నా పర్వాలేదండి, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. నేను తయారు చేసుకుంది 2 ప్లేట్లోకి వచ్చింది. ఈ పచ్చి కొబ్బరితో చేసిన బర్ఫీలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంట్లోనే స్వీట్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.